మేము సెమినరీలో ఫిలాసఫీ చదువుకునేటువంటి రోజులలో ఒక మంచి తెలుగు లెక్చరరు మాకు పాఠాలు బోధించడానికి వచ్చేవారు. ఒకరోజు ఆయనను అడిగాము, మాస్టారు, ఎవరు తీసిన గోతిలో వారే పడెదరు అనేటువంటి సామెత ఉంది, అది నిజము కాదు అని మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే తవ్వింది వాళ్ళే, వాళ్ళ ఎదురుగా గొయ్యి ఉంది, వాళ్ళు దాంట్లో ఎందుకు పడతారంటే ఆ సామెత అసంబద్ధంగా ఉంది అని చెప్పి అడిగాము. అప్పుడు ఆ లెక్చరర్ గారు చిన్నగా నవ్వి మాతో ఇట్లా అన్నారు, ఇదిగో అబ్బాయిలు, ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటే కావాలని ఎవ్వరూ పడరు నాయన. వాళ్ళు వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ కోసం గోయి తవ్వుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ వెనకాల గోయి తవ్వుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనక్కు ఆ గోతిలో పడతారు అని. కానీ మంచి చేసేవాడు ఎప్పుడూ కూడా ముందు చూపు కలిగి ఉంటాడు. వాడు ముందుకు చూస్తూ ఉంటాడు, వెనక జరిగే దాంతో పని లేదు. కాబట్టి వాడు నిలబడినంతసేపు నిలబడి ముందుకు కదులుతాడు. ఈ వెనక గొయ్యి తవ్వేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అరే, నేను ఇంత కష్టపడి గొయ్యి తవ్వుతూ ఉంటే ఆ మనిషి ఎట్టి ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు, గోతులో పడడా అని చెప్పి ఆతృతతో గబగబా మనిషిని పట్టి లాగడానికి ముందుకు అడిగేస్తారు. కానీ ముందే ఉంది, వాళ్ళు తీసిన గొయ్యే ఉంది, వాళ్లకు తెలియకుండానే ఆ గోతులో పడిపోతారు. అది ఈ సామెత అంతరార్థము నాయన అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పఠనములో అది అక్షరాల నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. యిర్మీయా ప్రవక్త దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినము, మేలు నాకు కీడు చేయుదరా. నేను వాళ్ళకి ఏం చేశాను? మేలు మాత్రమే చేశాను, కానీ వాళ్ళు నాకు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? వారు నన్ను కూలద్రోయుటకు గోతిని తవ్విరే. వాళ్ళు గొయ్యి తీశారు. మనం ఆ ప్రవక్త యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ పోతే ఆయనను చివరకు నీళ్లు లేని బావిలో పడవేసిన, గోతిలో పడవేసినట్లు చూస్తూ ఉంటాము. మరి ఆయన కోసం గొయ్యి తవ్వారు, ఆయనను చంపడానికి. ప్రవక్త దేవునితో మొరపెడుతూ ఉన్నాడు, మరి ఎందుకు నన్ను వాళ్ళు చంపాలని నా వెనుక గోతులు తీస్తూ ఉన్నారు? నేను చేసినటువంటిది వాళ్లకు మేలే కానీ కీడు ఎప్పుడూ చేయలేదు. నేను చేసినటువంటి మేలేమిటి? నీ పక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసి తినే. దేవునికి ఇదిగో ఈ ప్రజలు చేసేటువంటి తప్పిదాలు మన్నించమని నేను నీకు మొరపెట్టాను, కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? వాళ్ళకు మంచి మాటలు చెబుతున్నాను అని నా వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు. వాళ్ళు చేసేది ఏమిటి? మనము యిర్మీయా మీద కుట్రబన్నదాం, ఆయన మీద కుట్రబన్నాలను చూస్తూ ఉన్నారు. అతడు లేకున్నా యాజకులు మనకు ఉపదేశం చేస్తారు. కేవలము ఆ ప్రవక్తే మనకు ఉపదేశం చేయాలని రూలేమీ లేదు అక్కడ. ఆయన లేకపోయినా మనకు ఉపదేశం వస్తుంది. ఎవరు చేస్తారు? యాజకులు చేస్తారు. దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు, జ్ఞానులు సలహా ఇస్తారు. ఆయన కంటే జ్ఞానులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సలహా ఇవ్వగలరు. ఆయన ఇవ్వాలని ఏముంది మనకి? ప్రవక్తలు సందేశమును వినిపించరు, ఇంకా బోళ్ళంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తమ సందేశాలు వినిపిస్తారు. మరి అలాంటప్పుడు ఈయనందుకు పొద్దాక మీరు తప్పు చేశారు, మీరు సరిగ్గా లేరు, దేవుడి నుంచి దూరంగా పోతూ ఉన్నారని మనల్ని ఎప్పుడు చూసినా నిందించడమే తప్ప మన చెవులకు ఇంపైనటువంటి మాటలు ఏమైనా చెబుతూ ఉన్నాడు? మనం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నాడే తప్ప మరి మనకు మేలుకరంగా ఇంపైనటువంటి మాటలు వినిపించడం లేదా. అలాంటి ప్రవక్త మనకెందుకు? అందుకే చంపి అవతల పడేద్దాము అనేటువంటిది వాళ్ళ భావన. దీన్ని మనము ఈ రోజున మనకు అన్వయింప చేసుకున్నట్లయితే ఈ రోజులలో కూడా బహుశా దృక్పథము ఎలాగే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు? ఆయన లేకపోతే వేరే వాళ్ళు మాకు ఉపదేశం చేస్తారు.
ఒక గురువు నాకు ఫోన్ చేసి చెబుతూ ఉన్నారు, స్వామి వీళ్ళు పొద్దాక యూట్యూబుల్లో వచ్చేటువంటి సందేశాలు అయితే చూస్తారు, కానీ గుళ్ళో ప్రసంగం చెప్పేటప్పుడు వీళ్ళు వినడం లేదు స్వామి. సగానికి సగం మంది వినకుండా కూర్చుంటారు, లేకపోతే బయటకన్నా వెళ్ళిపోతారు. ఏమిటి స్వామి వీళ్ళ మనస్తత్వము అని అంటూ ఉన్నారు. స్వామి మీరేమీ బాధపడకండి, మీరు చేయాల్సినటువంటి పని మీరు చేస్తున్నారు, మీ బాధ్యత మీరు నెరవేరుస్తూ ఉన్నారు. ఒక విచారణ గురువుగా మీ క్రైస్తవులకు బోధించడము, వారికి అవసరమైంది బోధించడము మీ బాధ్యత. వాళ్ళకు అది రుచిస్తుందా, రుచించడం లేదా, వాళ్లకు ఆనందం కలిగిస్తుందా, బాధ కలిగిస్తుందా, దాన్ని గురించి మీరు ఆలోచించవద్దు. మీరు దేవుని వాక్కును మాత్రమే బోధించండి అని చెప్పి ఆయనకు చెప్పాను. ఈ రోజుల్లో మనకు వచ్చేటువంటిది చాలామంది మాట్లాడుకునేటువంటిదే. మన ఫాదర్ గారే చెప్పాల, మనం యూట్యూబ్ తీస్తే బోలెడంతమంది చక్కటి సందేశాలు మన గుళ్ళో కంటే కూడా బాగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడే వినవచ్చు. మనం ఈ మాటలే ఎందుకు వినాలి? వినాల్సినటువంటి అవసరం ఏంటి? ఏదో ఆ సత్ప్రసాదం తీసే టయానికి వెళ్ళి సత్ప్రసాదం తీసుకొస్తే సరిపోతుంది కదా అనుకునేటువంటి వాళ్ళు. మనం వెళ్ళేటువంటిది దేవాలయానికి దైవవాక్కు కోసమే. అది అక్కడే ఏముంది, ఇదిగో ఈ యూట్యూబ్లో మనకు బోలెడంత దొరుకుతూ ఉంటుంది, కాబట్టి ఇది వింటే సరిపోతుందిలే, మనం అక్కడ దాకా పోవడం ఎందుకు అనేటువంటి ధోరణి ఈ రోజుల్లో చాలామందిలో వస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేక ఆలోచన ధోరణి కాదు. ఆ రోజుల్లోనే ఇర్మియా ప్రవక్త దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రవక్తని ఎందుకు పంపించారు? యాజకులు ఉన్నారు అప్పుడు, ఆ తర్వాత ప్రవక్తలు, వేరే ప్రవక్తలు ఉన్నారు. అలాగే ప్రవక్త కంటే కూడా ఇర్మియా కంటే మహాజ్ఞానులు చాలామంది ఉన్నారు. మరి ఎంతమంది ఉండగా ఈయన్నే ఎందుకు పంపించారు? మనకు యూట్యూబ్లో చూస్తే స్వామి కంటే బాగా చెప్పగలిగినటువంటి దైవ వాక్కును వివరించేటువంటి వాళ్ళు ఈ సాధారణ క్రైస్తవులు చాలామందే ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు మనకు ఒక గురువును పంపిస్తూ ఉన్నారు? తల్లి శ్రీసభ ఎందుకు ఒక గురువును మన కోసం నియమిస్తూ ఉంటుంది అంటే, ఆయన ద్వారా ఆత్మ ప్రేరణతో మనకు అవసరమైనటువంటి దైవ వాక్కును విశ్లేషించడానికి, మనకు బోధించడానికి, అవి మనము వింటే మన జీవితాలను సరిదిద్దుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. వాటిని పట్టించుకోకపోతే మళ్ళీ మనమే మన వినాశనాన్ని కొరితీర్చుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రవక్త చెబుతూ ఉన్నారు, నన్ను కూలద్రోయడానికి గోతిన తవ్వారు అని. జరిగేటువంటిదే సహజంగా చాలా సార్లు కూడాను. అనేక మంది గురువులు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, అనేక మంది కష్టాల పాలవుతూ ఉన్నారు, అవమానాల పాలవుతూ ఉన్నారు. కానీ వాళ్ళు దేనికోసం మన మధ్యకు వస్తూ ఉన్నారు? ఎవరి కోసం మన మధ్యకు వస్తూ ఉన్నారు? తమకంటూ ఓ కుటుంబం లేకుండా తామున్నటువంటి కుటుంబాలలో నుంచి తమను తాము పూర్తిగా వేరుపరచుకొని, ఇదిగో నా సంఘమే నా కుటుంబము అనుకుంటూ వాళ్ళు వచ్చి మన కోసము ఈ వాక్ పరిచర్య కానివ్వండి, దివ్య సంస్కార నిర్వహణ కానివ్వండి చేసేటువంటి సమయంలో మనము వారి నుంచి ఆశించాల్సినటువంటిది మేలు. మనం ఆ గురువును సరిగా కాపాడుకోలేకపోతే నష్టం ఎవరికి వస్తూ ఉంటుంది? ఆయన బాధపడతారేమో, కానీ అసలు నష్టం వచ్చేది మనకే. మనకు చిన్న ఉదాహరణ, దేవాలయం బయట పంపిరిగిపోయింది, దాన్ని ఇంకా సరిగా చెయ్యలేదు. ఆ పంపు బాధపడుతుందా? పంపు ఓకే, ఆ పైపు నేను ఇరిగిపోయాను, అమ్మో నాకు నొప్పి తగులుతుందని బాధపడవచ్చు. కానీ చివరిగా బాధపడేది ఎవరు? దాన్ని ఉపయోగించుకునేటువంటి మనమే. మనకు నీళ్లు లేవు, నీళ్లు రావు. అది సరిగ్గా ఉంటేనే దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. మరి అది ఆహా నేను ఎరగొట్టాను దాన్ని అని మనం అనుకుంటే, అది సరిగ్గా లేకుండా దాన్ని ముక్కలు చేశానని మనం విర్రవీగితే నష్టం ఎవరికి? అది బాధపడుతుందేమో, ఒకవేళ దానికి ప్రాణం ఉంటే అయ్యో అని విలవిల్లాడిపోతూ ఉండొచ్చు. కానీ అసలు నష్టం ఎవరికి? దాని ద్వారా వచ్చేటువంటి ఆ నీటిని స్వీకరించేటువంటి మనకే. ఆ నీరు లేకుండా పోతూ ఉంటుంది, ఫలితంగా మన అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే.
దేవుని యొక్క వరానుగ్రహాలను మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు మోక్షానికి వెళ్ళావో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మ కోసము దివ్య పూజలు చేసి ప్రార్థనలు చేసేటువంటిది గురువే. కాబట్టి ఆ గురువును మనం సంరక్షించుకోవాలి తప్ప ఇదిగో ఇర్మియా ప్రవక్త బాధపడినట్లు వాళ్ళు బాధపడేటట్లు మనము ఎప్పుడూ కూడా చేయకూడదు. దాని ఫలితము పర్యవసానము మనకు మళ్ళీ ఇబ్బంది కలిగించేటువంటిదిగా ఉంటుంది. మన జీవితాలకు అది ఒక గొడ్డలి పెట్టిగా ఉంటుంది అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన పక్షాన ఉండే దేవుణ్ణి ప్రార్థించేటువంటి వ్యక్తి గురువు. తన సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అడపాదడప ఎవరైనా సరే పొరపాటున చేస్తున్నారని తన కంటబడితే వాళ్ళను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది మాట విని మనం మారవచ్చు, మారకపోవనవచ్చు. కానీ ఆయన తన బాధ్యతను ఒక పంపు మాదిరిగా నెరవేరుస్తూ దైవాశీస్సులను మనకు అందజేస్తూ ఉంటారు. ఇక్కడ ఇర్మియా బాధపడుతూ ఉన్నారు. బాధపడితే దేవుడు ఏం చేస్తారు? ఆయన కోపును తీసుకుంటూ ఉంటారు. దేవుడు ఆయన కోపును అంటే ఆయన పక్షాన ఉంటారు. ఆయన పక్షాన ఉంటే మళ్ళీ శిక్ష ఎవరికి కలుగుతూ ఉంటుంది? మళ్ళీ తిరిగి మనకే కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనము అనుసరించదగినటువంటి మరొక పుణ్యకార్యము ఇది. ఇక్కడ ఈ ప్రవక్తకు అని చెప్పి మనము గురువులకు అన్వయించుకుంటున్నాము. కానీ గురువులే కాదు, ఎవరికైనా సరే మంచి పని చేసేటువంటి ఎవ్వరి వెనుక మనము గోతులు తీయకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది నీకు అనవసరం. వెనకాల గొయ్యి తీయకు. ఒకవేళ వాళ్ళు పొరపాటు చేస్తున్నారు అని నీకు అనిపిస్తే నీవు చేయాల్సిందేంటి? వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు, నీ చేత కాకపోతే ఇంకా వేరే వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళు మంచి దారిలోకి రావడానికి ప్రయత్నం చెయ్యాలే తప్ప నీ వంతు నీవు వాళ్ళ వెనుక గోతులు తీసి వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటారు. దేవుడు వాళ్ళ పక్షాన ఉంటే మనం ఎక్కడ నిలబడతాం? దైవ కోపాగ్నికి ఎదురొడ్డి నిలబడగలిగిన సత్తా మనకు ఉందా? దైవ కోపాగ్నికి ఎదురొడ్డి మనము జీవించగలిగినటువంటి శక్తి మనకు ఉందా? లేదు. కాబట్టి దేవుని కోసము వాళ్ళను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి తప్ప మనమేదో అనుకుని వాళ్ళ వెనుక గోతులు తీయడం ఎప్పుడూ కూడా సబబైనటువంటి పని కాదు. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఈ పుణ్యాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. గోతులు తీసేటువంటి వ్యవహార శైలి, ఆ బుద్ధిని మనలో నుంచి పూర్తిగా తీసివేసి మనకు చేతనైనంత వరకు ఇతరులు సన్మార్గంలో నడిచేటట్లు, ఇతరులు దేవుని వద్దకు తిరిగి వచ్చేటట్లు దేవుడు మనకు అందించేటువంటి ఈ దివ్య సంస్కారాలు కానీ వాక్పరిచర్యను కానీ మంచి మనసుతో స్వీకరించి తదనుగుణముగా మన జీవితాలను మలచుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగా.